చిక్కుడుకాయ చికెన్ కర్రీ అండి. పావు కిలోని చిక్కుడుకాయలు చిన్న ముక్కలు కట్ చేసి పెట్టుకోవాలి. 2 పచ్చిమిర్చి, 2 ఉల్లిపాయలు మీడియం సైజు, 1 టమాటా. ముందుగా చికెన్లో కొంచెం ఉప్పు పసుపు వేసి కలిపి ఒక 5 నిమిషాలు కలిపి పక్కకు పెట్టుకోవాలండి. కొద్దిగా సాల్ట్ వేస్తున్నానండి. కొద్దిగా పసుపు వేస్తున్నాను. కలిపి పెట్టుకోవాలి. ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని ఆయిల్ పోసుకుందామండి. ఈ గంటతోని ఆయిల్ పోస్తున్నానండి. చూడండి, ఆయిల్ హీట్ ఎక్కినాక తాలింపు వేసుకుందామండి. ఆయిల్ హీట్ ఎక్కిందండి. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకుందాం. ఉల్లిపాయ పచ్చిమిర్చి కట్ చేసుకుని వేసి గోల్డ్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలండి. ఈ విధంగా గోల్డ్ కలర్ వచ్చిందండి. ఇప్పుడు అల్లం పేస్ట్ వేసుకున్నామండి. అల్లం పేస్ట్ 1/2 స్పూన్ వేసానండి. కొద్దిగా పసుపు వేస్తున్నానండి. ఇప్పుడు ఉప్పు పసుపు కలిపి పెట్టుకున్న చికెన్ వేసుకుందామండి. మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోవాలండి. మూత పెట్టి ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో ఈ విధంగా కలుపుకోవాలండి. ఇప్పుడు చిక్కుడుకాయలు వేసుకున్నాము. కడిగి పెట్టుకున్న చిక్కుడుకాయలు వేసుకోవాలి. సగం చికెను హాఫ్ బాయిల్ అయిన తర్వాత చిక్కుడుకాయలు వేసి కలుపుకోవాలండి. మీడియం ఫ్లేమ్లోనే చేసుకోండి. ఒక 10 నిమిషాల తర్వాత అన్నమాట ఆ విధంగా చేసుకోవాలండి. కొద్దిగా సాల్ట్ వేసుకుందాం. సాల్ట్ వేసుకొని కలుపుకోవాలి. మూత పెట్టి ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో కలుపుకోవాలండి. ఈ విధంగా ఇప్పుడు టమాటా వేసుకుందామండి. ఒకటే టమాటా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేశానండి, అది వేస్తాను. మూత పెట్టి ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో ఈ విధంగా కలుపుకోవాలి. వాటరు అస్సలు యాడ్ చేయొద్దండి. దీంతోనే మొత్తం ఉడికిపోవాలి, టమాటాతోనే ఉడికిపోవాలి.
కడిగి పెట్టుకున్న కొత్తిమీర వేసుకుందామండి. చిన్న చిన్న కట్ చేసి పెట్టుకోవాలన్నమాట. కొత్తిమీర కడిగి పెట్టుకున్న కొత్తిమీర వేస్తున్నాను. సన్నగా కట్ చేసుకోవాలన్నమాట కొత్తిమీరని. ఇప్పుడు కారం వేస్తున్నానండి. 1 స్పూన్ వేస్తున్నానండి. మీరు ఎంత తినగలిగితే అంత వేసుకోండి. నేను మాత్రం 1 స్పూన్ వేసాను. ఇప్పుడు లాస్ట్లో మసాలా వేసుకుందామండి. చివరగా మసాలా వేసిన తర్వాత ఒక 2-3 సెకండ్లు ఉంచేద్దామండి. కలిపి మూత పెట్టి స్టవ్ ఆఫ్ చేద్దామండి. సాల్ట్ మాత్రం మీ రుచికి తగినంత వేసుకోండి. ఇప్పుడైతే కర్రీలోకి నాకు సరిపోయింది. సాల్ట్ చూసి వేసుకోండి. ఒక 2-3 సెకండ్లు అట్లా ఉంచి స్టవ్ ఆఫ్ చేసేద్దామండి. అయిపోయిందండి. ఇప్పుడు స్టవ్ బంద్ చేద్దామండి. ఈ విధంగా ఉంటుందండి కర్రీ. చాలా టేస్ట్ ఉంటుంది. మీరు ట్రై చేయండి. అయిపోయిందండి. ఇది చికెన్ చిక్కుడుకాయ కర్రీ అండి. ఇదండి చికెన్ చిక్కుడుకాయ కర్రీ అండి. మీరు ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. చాలా బాగుంటుంది. సూపర్ టేస్ట్ ఉంటుంది. మీరు ఈ విధంగా ట్రై చేయండి. వాటర్ మాత్రం అస్సలు యాడ్ చేయొద్దండి. ఈ విధంగా మీరు ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. చికెన్ చిక్కుడుకాయ కర్రీ రెడీ.